హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. 2025 సంబంధించి మనము దాదాపు 1000 వీడియోస్ వరకు నేను చేశాను. మీ అందరూ కూడా చూశారు. ఈ సంవత్సరం జేఈఈ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి పిల్లలందరూ కూడా పండగ సెలవులకు వచ్చేసి అందరూ హాస్టల్స్కి చేరుకొని జేఈఈకి సంబంధించినటువంటి ఫైనల్ ప్రిపరేషన్ తుది మెరుగులు రుద్దుతూ ఉన్నారు. సో మోస్ట్లీ జనవరికి అంతా కూడా మనకి జేఈ అయిపోయేసి ఫిబ్రవరి 14వ తారీఖు మనకి జేఈ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి దుబాయ్ మేము చాలా అడ్మిషన్స్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులందరూ కూడా బిట్స్ పిలానీ కానీ, అదేవిధంగా మణిపాల్ కానీ, ఊలంగాంగ్ కానీ, మిడిల్ సెక్స్ కానీ, హ్యారియట్ వాట్ కానీ ఇలాంటి అనేక యూనివర్సిటీస్లో మన ద్వారా జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం యూజీకి విదేశాల్లోకి వెళ్ళటం ద్వారా మనకి ఏం మేలు జరుగుతుంది, ఒక 3 కంట్రీస్ని ప్రాథమికంగా తీసుకొని నేను ఈరోజు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు ఈ 3 కంట్రీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేదానికి ఫస్ట్ రీజన్ తెలియజేస్తూ, మనము పీజీ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ఎంబీఏ కానీ ఎంఎస్ కానీ 5 దేశాలకు ప్రధానంగా వెళ్ళేటువంటి వాళ్ళం. ఇందులో మొట్టమొదటిది అందరికీ నచ్చేటువంటి డాలర్ డ్రీమ్స్ని నెరవేర్చినటువంటి దేశం ఇప్పటి వరకు, నేను చెప్తున్నాను ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి, డాలర్ డ్రీమ్స్ని నెరవేర్చినటువంటి దేశం. సో అది పాస్ట్ టెన్స్ అనమాట, గతం గతః. తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్కి మనము ఎంఎస్ విషయంలో కానీ ఎంబీఏ విషయంలో కానీ ఎక్కువ మంది, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎక్కువ మంది ఈ కంట్రీస్కి వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది.